హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్‌కి సంబంధించి 2 కంపెనీస్ నుంచి 2 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చండి. చాలా రీసెంట్‌లీ ఈ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ కంపెనీస్ నుంచి రిలీజ్ అయ్యాయి. అండ్ ఇందులో ఒక పొజిషన్ వచ్చేసి ఆన్ సైట్ మోడ్‌లో ఉంటుంది. అండ్ ఇంకో పొజిషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రిమోట్ మోడ్‌లో ఉంటుందండి. అండ్ ఈ 2 పొజిషన్స్‌కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ 2 కంపెనీస్‌లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఇన్ఫోర్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, ఈ పొజిషన్ ఎంట్రీ లెవెల్‌లో ఉంటుంది. సో, మెయిన్‌లీ ఫ్రెషర్స్ అయితే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ ఆన్ సైట్ మోడ్‌లో ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగుళూరు, పూణే అండ్ ముంబై అండి. ఈ 4 లొకేషన్స్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే యాస్ ఎ క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్‌గా మెయిన్‌లీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను టెస్ట్ చేసి అవి ప్రాపర్‌లీ వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేయాల్సి ఉంటుంది. ఫైండింగ్ అండ్ రిపోర్టింగ్ బగ్స్, వాలిడేటింగ్ డేటా, డెవలపర్స్‌తో కలిసి వర్క్ చేయడము అండ్ ఇష్యూస్‌ని ఫిక్స్ చేయడము, కంపెనీలోని డిఫరెంట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ బీఈ, ఎంఈ, బీటెక్, ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, త్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ ఎంసీఏ ఈ డొమైన్ వాళ్ళు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మెయిన్‌లీ రీసెంట్‌లీ పాస్ ఔట్ అయిన గ్రాడ్యుయేట్స్ అండ్ 2025లో పాస్ ఔట్ అయ్యే గ్రాడ్యుయేట్స్ ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, సెలక్షన్ ప్రాసెస్ మనకు ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సో, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి సంబంధించి చిన్న అసెస్మెంట్ యొక్క లింక్‌ను వీళ్ళు మీ మెయిల్ అడ్రెస్‌కి అయితే పంపిస్తారండి. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఈ అసెస్మెంట్‌ను కంప్లీట్ చేసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి లాస్ట్ స్టెప్‌లో ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఈ హోల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఎటువంటి అమౌంట్‌ను కూడా వీళ్ళకి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఎటువంటి ఫీస్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ మెయిల్ అడ్రెస్‌కే రెస్పాండ్ అవ్వండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పిఏ నుంచి 5.4 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ స్టెప్‌లో మీ సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌కి సంబంధించి హెడ్‌స్పిన్ కంపెనీ నుంచి ఆటోమేషన్ ఇంజినీర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ కేటగిరీలో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే అపిఎం అండ్ సెలేనియం టూల్స్‌ను ఉపయోగించి జావా అండ్ పైథాన్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని స్క్రిప్ట్స్‌ను క్రియేట్ చేయడము, డేటా అనాలిసిస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డెవలపింగ్ డాష్‌బోర్డ్స్ అండ్ కంపెనీలోని డిఫరెంట్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో, డిగ్రీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిమిలర్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ మొబైల్ అండ్ వెబ్ ఆటోమేషన్ టూల్స్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి. లైక్ సెలేనియం, అపిఎం టూల్స్‌పై ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై కూడా మంచి నాలెడ్జ్ ఉండాలండి. ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. సో, ఫ్రెషర్స్ నుంచి రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 3.6 ఎల్‌పిఏ నుంచి 6 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ ప్యాకేజ్ అయితే డిసైడ్ చేస్తారండి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 2 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను.
సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్‌స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.